రెబల్ స్టార్ ప్రభాస్ ని నిజంగానే టార్గెట్ చేశారా? ఈ మాటే తన మూవీ రిలీజ్ కి ముందొచ్చింది. తన సినిమా అంటే సెన్సార్లో బ్రేకులు పడిపోతాయి. తన సినిమా వస్తోందంటే ప్రివ్యూలు ఆగిపోతాయి. తన మూవీ వస్తోందంటే టికెట్ రేట్ల హైక్ విషయంలో కూడా కిరికిరి ఉంటుంది. ఇది ఆఖరి నిమిషం వరకు జరుగుతుంది. కానీ మెగాస్టార్ చిరంజీవి మూవీకి పర్మిషన్లు మాత్రం ఆఘమేఘాల మీద అందాయా? ఎందుకంటే మన శంకర వరప్రసాద్ గారు మూవీకి టికెట్ రేట్లు, ప్రివ్యూ పర్మిషన్లు అన్నీ ఇలా రెడీ టు షూట్ అన్నట్టు వచ్చాయంటున్నారు. ఇంతకీ ప్రభాస్ని నిజంగానే టార్గెట్ చేశారా? ప్రతిసారి యాంటీ ఫ్యాన్స్ తనని టార్గెట్ చేస్తున్నట్లే తన మూవీ అనేసరికి పర్మిషన్లు ఆగిపోతున్నాయా? నిజంగా ప్రభుత్వ అధికారులతో తన టీంకి గ్యాప్ వచ్చిందా? ఇంకేమైనా మతలబుందా? హ్యావ్ ఎ లుక్. రాజాసాబ్కి మొదటి నుంచి కష్టాలే. పాన్ ఇండియా లెవెల్లో 5 హిట్లు, 5,000 కోట్ల వసూళ్లు. ఇన్ని చేసినా తన సినిమా వస్తుందంటే కుళ్ళుకునే బ్యాచ్ కాదు, ఫ్లాప్ అవ్వాలని కోరుకునే బ్యాచ్ ఉండనే ఉంటుంది. అది చాలదని తన సినిమాకి ఎక్కడ లేనన్ని సినిమా కష్టాలు కనిపిస్తాయి. రాజాసాబ్ ప్రివ్యూ టైంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక జీవో రాలేదన్నారు. దీంతో ప్రత్యేక షోలు లేవు. ప్రివ్యూ లేకుండానే సినిమాను రిలీజ్ చేశారు. అది డెఫినెట్గా నైజాం మార్కెట్లో రాజాసాబ్కి పెద్ద దెబ్బే. ఆ తర్వాత కూడా జరిగిన పరిణామాలు అనుమానించదగ్గవే. ఎందుకంటే స్వయంగా హైకోర్టే టికెట్లు రేట్లు పెంచేది లేదని తేల్చింది. తర్వాత ప్రభుత్వ పెద్దల్ని కలిస్తే హైకోర్టు నుంచి క్లియరెన్స్ తెచ్చుకోవాలనటం, అక్కడ మళ్లీ క్లారిటీ రాగానే ప్రభుత్వం నైట్లో పర్మిషన్ ఇవ్వటం జరిగిందన్న వార్తలు వచ్చాయి. ఇవన్నీ పక్కన పెడితే మెగాస్టార్ చిరంజీవి మూవీ 12న రిలీజ్ కాబోతుంది. అంటే ఇంకా 2 రోజుల టైం ఉంది. అయినా ఈలోపే ప్రీమియర్స్ కి పర్మిషన్ వచ్చేసింది. జీవో రిలీజ్ అయింది. షోకి టికెట్ రేట్ని 600 నిర్ణయం కూడా జరిగిపోయింది. నైజాంలో ఎన్ని థియేటర్స్ అంటే అన్ని థియేటర్స్లో ప్రీమియర్స్ వేసుకోవచ్చు అనటంతోనే ఇక్కడ డౌట్లు పెరిగాయి. చిరు మూవీకి పర్మిషన్ ఇవ్వకపోవటం అనేదే ఉండదు. కానీ తనలానే అందరివాడు అనిపించుకున్న ప్రభాస్ని ఎవరైనా టార్గెట్ చేశారా అన్న అనుమానాలు పెరిగాయి. లేదంటే రాజాసాబ్ ప్రీమియర్స్కి రాత్రి 10:30 వరకు జీవో రాలేదు. కానీ చిరు మూవీ రిలీజ్కి 2 రోజుల ముందే జీవో వచ్చేసింది. ఇది మారుతి టీం ఫెయిల్యూరా, లేదంటే ప్రభుత్వ పెద్దలతో ప్రభాస్ టీంకి గ్యాప్ ఏమైనా వచ్చిందా, లేదంటే అసలు ప్రభాస్ మూవీ అంటేనే ఇలాంటి ఎర్రర్లు, టెక్నికల్ మిస్టేక్స్ కామన్ అనుకుని ఇదో కో ఇన్సిడెన్స్ అనుకోవాలా? కారణం ఏదైనా పరిణామాలు చూస్తుంటే రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ రాజాసాబ్ని ఎవరో టార్గెట్ చేసినట్టు అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. లేకపోతే ఉత్తరప్రదేశ్లోని 90% థియేటర్స్లో రాజాసాబ్ పడకపోవడం ఏంటి? నైజాంలో ఈ పరిస్థితి ఏంటి? ఇవన్నీ ప్రభాస్ మీద పగబట్టిన పరిస్థితుల్ని ఎక్స్పోజ్ చేస్తున్నాయి. మరి